విజయ్ మాల్యా. ఈ పేరు వింటే చాలు మనకి రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి, కళ్ళు చెదిరేంత విజయం. రెండు, అంతే స్థాయిలో వివాదం. ఈరోజు మనం ఆయన కథ లోతుల్లోకి వెళ్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా విజయ్ మాల్యాయే. దీని బట్టి మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన పర్సనల్ లైఫ్, ఆయన బిజినెస్ రెండూ వేర్వేరు కాదు, ఒక్కటే. ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఇచ్చే గ్రాండ్ పార్టీలు, ఆయన అభిరుచులు అన్నీ అక్షరాల అన్నీ కింగ్ఫిషర్ బ్రాండ్తో కలిసిపోయాయన్నమాట. చెప్పాలంటే ఆయన కేవలం ఓనరే కాదు, ఆ బ్రాండ్కి నడిచే యాడ్. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఆయన కథలో ఒక పెద్ద వైరుధ్యముంది. చూడ్డానికి ఒకవైపు ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, దేశమంతా ఆరాధించిన ఒక సెలబ్రిటీ బిలియనేర్. కానీ మరోవైపేంటి? వేల కోట్ల అప్పులేగొట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు. చూశారా, ఒకే మనిషికి రెండు ఎంత భిన్నమైన ముఖాలు. ఆయన జీవిత ప్రయాణం ఎంత నాటకీయంగా సాగిందో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? అసలు ప్రశ్న ఇదే. ఇండియా కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా కీర్తించబడిన వ్యక్తి దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్గా ఎలా మారారు? ఈ పతనం వెనుక ఉన్న కారణాలేంటి? పదండి, ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. సరే, ముందుగా ఆయన ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. మాల్యా ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఆయన కలల ప్రాజెక్ట్ అయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. ఈ ఎయిర్లైన్స్ ప్రారంభం ఆయన కీర్తిని అక్షరాల ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రయాణం మామూలుగా మొదలవ్వలేదు, ఒక తుఫాన్లా మొదలైంది. ఆలోచించండి, 2003లో కంపెనీ పెడితే రెండేళ్లకే, అంటే 2005 కల్లా ఫ్లైట్స్ గాల్లోకి ఎగిరిపోయాయి. అంతటితో ఆగలేదు. మరో 3 ఏళ్లలో 2008లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా మొదలుపెట్టేశారు. ఎంత వేగవంతమైన ఎదుగుదల కదా! అసలు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి అంత పేరెందుకొచ్చింది? దానికి కారణం వాళ్ళిచ్చే సర్వీస్. వాళ్లు ప్రయాణికుల్ని కస్టమర్స్లా చూడలేదు, అతిథులుగా చూశారు. విమానంలో ప్రయాణిస్తున్నా సరే ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఫీలింగ్ ఇచ్చేవారు. ఈ ఒక్క ఆలోచనే మార్కెట్లో వాళ్లని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సో వాళ్ల విజయం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ నెంబర్ చాలు. ఏప్రిల్ 2011లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఇండియా డొమెస్టిక్ మార్కెట్లో నెంబర్ 1. మార్కెట్ షేర్ ఎంతో తెలుసా? దాదాపు 21%. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో ఇండియాలో ఫ్లైట్ ఎక్కిన ప్రతి 5గురిలో ఒకరు కింగ్ఫిషర్లోనే ప్రయాణించేవాళ్లన్నమాట. ఆ రేంజ్లో ఉండేది వాళ్ల ఆధిపత్యం. ఇంత ఎత్తుకు ఎదిగిన తరువాత కథ రెండో వైపుకు మలుపు తిరిగింది, పతనం. అప్పటిదాకా ఆకాశంలో విహరించిన కింగ్ఫిషర్ నేలకూలే సమయం ఆసన్నమైంది. అసలేం జరిగింది? ఒకవైపు కంపెనీ ఏమో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. కానీ మాల్యా పర్సనల్ లైఫ్లో మాత్రం ఆడంబరానికి ఎలాంటి లోటు లేదు. ఆయన సొంత ఎయిర్ బస్ జెట్, అదొక ఎగిరే ప్యాలెస్ లాంటిది. ఖరీదైన సోఫాలు, బెడ్, బార్జ్, చివరికి షవర్లు కూడా. తన పేరులోని మొదటి అక్షరాలు విజేఎంతో ఆ జెట్ పేరుండేదంటే చూసుకోండి. కంపెనీ అప్పుల్లో మునిగిపోతుంటే ఆయన విలాసాలు మాత్రం ఆగలేదు. ఆయన విలాసాలు అలా ఉంటే కంపెనీ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. చెల్లించాల్సిన బాకీల లిస్టు చాంతాడంతోంది. ఉద్యోగులకి నెలల తరబడి జీతాలు లేవు, ఎయిర్పోర్ట్లకి ఫీజులు కట్టలేదు, విమానాలకి ఇంధనం కొట్టడానికి కూడా డబ్బుల్లేవు. వీటన్నిటికీ మించి బ్యాంకులకు వేల కోట్ల రుణాలు పేరుకుపోయాయి. అయితే ఈ పతనానికి ఒక కీలకమైన వ్యూహాత్మక తప్పిదం కూడా కారణమైంది. అదే 2007లో ఎయిర్ డెక్కన్ను కొనడం. చూడండి, కింగ్ఫిషర్ అంటేనే లగ్జరీ, ఎయిర్ డెక్కనేమో బడ్జెట్ ఎయిర్లైన్. ఈ రెండింటినీ కలపడంతో జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ రెండు పూర్తిగా భిన్నమైన మోడల్స్ని కలపడంలో ఫెయిల్ అవ్వడం వల్ల కంపెనీకి భారీ నష్టాలొచ్చాయి. ఇది చాలదన్నట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క ఏడాదిలోనే చూడండి, 2011లో వాళ్ల సంపాదనలో 35% ఇంధనానికి పోతే 2012 వచ్చేసరికి 50%కి పైగా ఖర్చు పెట్టాల్సొచ్చింది. అంటే సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసలు పెట్రోల్కే పోతే ఇక కంపెనీ ఎలా నడుస్తుంది? ఫైనల్గా ఈ ఒక్క నెంబర్ మొత్తం కథని చెప్తుంది. నవంబర్ 2015 నాటికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 17 బ్యాంకులకు కట్టాల్సిన మొత్తం అప్పు సుమారుగా 9,091 కోట్లు. ఈ అప్పుల కొండ వాళ్ల పతనానికి దారితీసింది. దీని తర్వాతే అసలైన లీగల్ బ్యాటిల్ మొదలైంది.
అప్పుడు బ్యాంకులు మాల్యాకి ఒక ట్యాగ్ ఇచ్చాయి, విల్ఫుల్ డీఫాల్టర్. దీని అర్థమేంటంటే అప్పు తీర్చే స్తోమత ఉండి కూడా కావాలనే కట్టకుండా ఎగ్గొట్టడమనమాట. ఇది సింపుల్గా అప్పు తీర్చకపోవడం కాదు, చట్టపరంగా ఒక సీరియస్ ఆర్థిక నేరం. ఇప్పుడు కథలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టానికి వద్దాం. ఆయన ఎస్కేప్. బ్యాంకులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ వెంటపడుతుంటే విజయ్ మాల్యా దేశం విడిచి ఎలా వెళ్ళిపోగలిగారు? అదెలా సాధ్యమైంది? వేల కోట్ల అప్పులు, చుట్టూ లీగల్ ప్రెజర్. ఇలాంటి పరిస్థితుల్లో మార్చ్ 2, 2016న విజయ్ మాల్యా దేశం దాటి ఎలా వెళ్లగలిగారు? ఈ మొత్తం ఎపిసోడ్లో ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇక్కడే ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది. చూడండి, అక్టోబర్ 2015లో సీబీఐ ఒక లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం మాల్యా ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఆయన్ని నిరోధించాలి, అంటే ఆపేయాలి. కాని విచిత్రంగా కేవలం నెల రోజులకే నవంబర్ 2015లో ఆ నోటీస్ని మార్చేశారు. కొత్త నోటీస్ ప్రకారం ఆయన్ని ఆపకర్లేదు, జస్ట్ ఆయన ప్రయాణం గురించి సమాచారమిస్తే చాలు. మరి ఇంత పెద్ద మార్పు ఎందుకు జరిగిందని అడిగితే సీబీఐ ఏమని చెప్పిందంటే అది ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన టెక్నికల్ ఎర్రర్ అట. ఇది చాలా పెద్ద వివాదానికి దారితీసింది. ఇక దీనికి తోడు ఒక పొలిటికల్ కాంట్రవర్సీ కూడా మొదలైంది. దేశం విడిచి వెళ్లే ముందు తాను ఫినాన్స్ మినిస్టర్ని కలిసి సెటిల్మెంట్ ఆఫర్ చేశానని మాల్యా చెప్పారు. కానీ మంత్రిగారు మాత్రం ఆ మీటింగ్ జరిగిన సందర్భం వేరని, మాల్యా చెప్పిన దాంట్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి వాదన వాళ్లది. సరే, మాల్యా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాతేమైంది? ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చాం. అదే ఈ కేస్ పర్యవసానాలు, ఇంకా కొనసాగుతున్న న్యాయ పోరాటాలు. బాంబే హైకోర్టు మాల్యాకు ఒకటే మాట చెప్పింది, తిరిగిరండి లేదా మీ కేస్ విచారణ ఉండదు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఇండియాలో ఆయన ఎదుర్కొంటున్న లీగల్ సిట్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి. చట్టం ముందు హాజరవ్వకుండా ఎలాంటి విచారణ జరగదని కోర్టులు తేల్చి చెప్పాయి. చూడండి, చట్టపరంగా ఆయన స్టేటస్ ఎలా మారిందో. జూన్ 2016లో ప్రకటిత నేరస్థుడు అన్నారు. నవంబర్ 2016లో పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా ఆయన్ని అప్పగించమని యూకేకి రిక్వెస్ట్ పంపింది. చివరికి 2021లో లండన్ హైకోర్టు ఆయన్ని దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. అంటే లీగల్గా ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూనే వచ్చింది. ప్రస్తుతానికి మాల్యా యూకేలోనే ఉన్నారు. తనను ఇండియాకి తిరిగి పంపకుండా ఉండేందుకు అక్కడున్న అన్ని లీగల్ ఆప్షన్స్ వాడుకుంటున్నారు. ఆయన అక్కడ ఆశ్రయం కూడా కోరినట్లు వార్తలొచ్చాయి. సో ఈ న్యాయ పోరాటం ఇంకా ముగియలేదు, అది నడుస్తూనే ఉంది. సో చివరిగా మన ముందున్న ప్రశ్నే ఇదే. విజయ్ మల్యాని మనం ఎలా చూడాలి? వ్యాపారంలో ఎవరు ఊహించని ఎత్తులకు ఎదిగి పరిస్థితులు చేజారిపోవడంతో పడిపోయినొక దార్శనికుడిగానా? లేక ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుని తెలివిగా దేశం దాటిన ఒక క్యాల్కులేటెడ్ డీఫాల్టర్గానా? ఈ కథలోని హీరో ఎవరు, విలనెవరు